హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. ఈరోజు మనము మార్నింగే 9 o'clockకి చూడండి, హమ్మింగ్ బర్డ్స్ చాలా చిన్నగా ఉంటాయి కదండి, అవి 3 కలర్స్ ఉంటాయి. అది ఇలా రాధా మనోహరం మీద ఉండేటువంటి తీపునంతా తాగేస్తుంది అనమాట. అక్కడక్కడ నేను చిన్న చిన్న హడ్స్ పెట్టాను, దానిలలో గుడ్లు పెడుతూ ఉంటాయి అవి. సో మనం ఈరోజు ఏం చేసుకుందామంటే, ఫస్ట్ పిల్లల కోసం నేను బాదాం డ్రింక్ మిక్స్ కుల్ఫీ తయారు చేయబోతున్నాను అనమాట. రెడీమేడ్ది ఒక ప్యాకెట్కి 300 grams ఉంటుంది ఇది పౌడరు. సో పాలను కూడా చిక్కగా ఉన్నటువంటిది 300 grams తీసుకోవాలి. తీసుకొని ముందు ఉంటలు లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. బబుల్స్ అందుకేం రాకుండా ఇలా కలిపేసుకున్నామంటే చూడండి ఇలా వచ్చేసింది. దీంట్లోకి చిక్కదనం కోసం జీడిపప్పు కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. అది కూడా అందులో వేసేసుకోవాలి. థిక్నెస్ కోసం బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇలా దగ్గర పడిపోవాలి ఉడికి, ఎందుకంటే మనకు కుల్ఫీలా రావాలి కదా. సో అందుకు ఇందులో కొద్దిగా నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నా, థిక్నెస్ కోసము, షేప్ రావడం కోసం కొద్దిగా తీసుకున్నా అనమాట. అది కూడా అందులో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ డ్రింక్ అనేది బాగా చిక్కబడిపోతుంది అనమాట. మనము కప్పుల్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కుల్ఫీ మౌల్డ్స్లోనైనా వేసుకోవచ్చు, గ్లాస్లోనైనా వేసుకోవచ్చు అనమాట. నేను కప్పులో వేస్తున్నాను. మనం ఇవి చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చల్లగా కుల్ఫీ తయారవుతుంది అనమాట. పిల్లలకు అందుకు బాగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో అందుకు. సో అది అలా చేసేసాను. చూడండి ఎలా ఉందో చూడడానికి. నెక్స్ట్ నేను కాకరకాయ వేపుడు తయారు చేశాను అనమాట. అది అక్కడ తయారవుతూ ఉంటుంది, ఇక్కడ ఇది తయారవుతుంటుంది అని చెప్పి కాకరకాయను కూడా తయారు చేసేసాను ఫ్రై. అలాగే గోంగూర పప్పు చేశాను అనమాట ఈరోజు. గోంగూర పప్పులోకి కాకరకాయ వేపుడు అయితే బాగుంటుంది కదా. సో అందుకోసం పుల్లగా గోంగూర పప్పును కూడా చేశానమాట. అందులోకి పోపు పెట్టేస్తున్నాను. వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వీటన్నింటిని వేసుకుని పోపు పెట్టేసుకుంటాం. పప్పు మనం ఈరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నామండి. ఈజీగా కుందన్స్ ఇయర్ రింగ్స్ తయారు చేసుకుందాం. దీన్ని అయితే ఇలా పోపు పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మేము అన్నం చేసుకుంటాము. అలాగే షుగరు బీపీ ఉన్న వాళ్ళ కోసం కూడా, షుగర్ కంట్రోల్లో ఉండడం కోసం సద్దలతో కొర్రలతో అన్నం తయారు చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్నది కుల్ఫీ ఉంది కదా, చల్లబడిపోయింది అనమాట. దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం కుందన్స్ చేసుకోవడానికి ఇలా చిన్న కుందన్స్ మన ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదండి, మనం వర్క్ చేసేటప్పుడు తెచ్చుకుంటాం కదా, వాటన్నింటినీ ఇట్లా ప్లాస్టిక్ షీట్ మీద అయినా లేదంటే కార్డ్బోర్డ్ మీద అయినా చేసుకోవచ్చు. నా దగ్గర షీట్ ఉంది కాబట్టి షీట్ మీద చేస్తున్నాను. దీన్ని మనం షేప్ కట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయి. మనం కట్ చేసిన తర్వాత చిన్న ఇయర్ రింగ్స్, వెనక సైడు మనకు స్టంట్ దానికోసం అవన్నీ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి, లేదంటే ఫ్యాన్సీ షాపుల్లో అయినా దొరుకుతాయి. ఇలా కట్ చేసుకొని అది స్టిక్ చేసుకోవడమే. ఇవి కూడా మనము స్టోన్స్వి లేస్లు వాడతాం కదా, అవి అనమాట. చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. ఈ గ్లూ కుందన్స్ గ్లూ 7,000 వాళ్ళ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దాన్ని స్టిక్ చేసామంటే ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇవి వెనక సైడ్ పెట్టే ప్లాస్టిక్ నిప్స్ అనమాట. ఇవి మనకు ఇయర్ రింగ్స్ అనేటివి చాలా అందంగా తయారైపోయాయి. చూడండి ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. నేను ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ట్రై చేశాను. ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చాయి. సో చిన్నపిల్లలకు కూడా మనము చిన్నవి తయారు చేసుకోవచ్చు అనమాట కుందన్స్తో. డ్రెస్సెస్ మీదకి అందుకు చూడండి ఎలా ఉన్నాయి చూడడానికి, లుక్ చాలా బాగున్నాయి కదా. సో ఇలాగే మనకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్స్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఈవినింగ్ ఆల్రెడీ బయట వర్షం పడుతుందండి. సో కొద్దిగా బజ్జీలు కూడా చేద్దామని చెప్పి నేను మిక్సింగ్ చేసి పెట్టుకుంటున్నాను. సోలా పొడి, కొద్దిగా సాల్ట్ ఉంటే మనము అజ్వైన్ కూడా వేసుకోవచ్చు. వాము అంటాం కదా, అది వేసుకుంటే కొంచెం బాగుంటుంది, మంచి సువాసన. వాటర్ వేసుకొని తగినంతగా ఇలా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. బజ్జీ మిక్సింగ్ మనము వేలు పెట్టినప్పుడు వేలికి పిండి అనేది అంటుకోవాలి. అప్పుడు మనకు బజ్జీ కూడా సేమ్ అలానే అంటుకుంటుంది అనమాట. అలా ఉండేటట్లు మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఇది కొద్దిసేపు మనము నానబెట్టుకుందామండి. అలాగే ఇక్కడ బజ్జీ మిర్చీలు లావువి తీసుకొని వచ్చాము. వీటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లావుగా ఉంటాయి కదా, సో ఎలాగూ తినలేరనమాట. అందుకోసం నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ. ఒక మిర్చిని 2 భాగాలు సన్నగా లేదంటే 4 భాగాలుగా కట్ చేసి పొడుగ్గా అలా పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కారం ఉందంటే కారం పోవడం కోసం ఒక సగం నిమ్మకాయను పిండామంటే పులుపు ఉంటుంది, సో కారం అనేది చనిపోతుంది. సో బాగుంటుందన్నమాట. బజ్జీ చేసుకొని తిన్నా మిర్చితో పాటు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. సో ఈవినింగ్ అయితే ఇలా వర్షం పడుతూ ఉందన్నమాట. 5:30 5:40 అప్పుడు మాకి. సో నేను బజ్జీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షము. బాగానే పడుతుంది అనుకుంటున్నా. సో ఎలా ఉంటుందో మరి తెలియదు. ఇక్కడైతే వాటర్ యాపిల్ చాలా బాగా వచ్చింది. చెట్లన్నీ బాగా వచ్చాయి. వర్షం ఇంకా బాగా ఎక్కువైపోతుంది అనమాట. మా పెద్ద పాప కోసం వెళ్తున్నాడు వాళ్ళ నాన్న తీసుకురావడానికి. సో ఇక్కడైతే మనం బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేలోపు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని ఆయిల్లో వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు చేయొద్దండి. క్రిస్పీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, తిన్న టేస్ట్ అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్తో బజ్జీలను చేసుకున్నామంటే చాలా బాగా రుచిగా ఉంటాయి, బయట దొరికే వాటిలాగానే. ఇంకోసారి తప్పకుండా వీడియోలో ఫుల్ బజ్జీని లోపల పన్నీర్ స్టఫ్ పెట్టి చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను నేను. ఎలాగో వర్షాకాలమే కదండి, ఏదో ఒక టైంలో చేసుకుంటాము. సో షేర్ చేస్తా. చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, చాలా బాగుంటాయి. ఒకసారి నిమ్మకాయని కలిపి బజ్జీలను చేయండి. పైన వేసుకునే దానికంటే మిర్చికి నిమ్మకాయని వేసి చేస్తే కారం అనేది ఉండదన్నమాట మిర్చిని తిన్నప్పుడు. సో మనకు మిర్చి బజ్జీ తయారైపోయింది. అలాగే బయట కూడా మంచి వర్షం బాగా పడుతుంది అనమాట. చూడండి వర్షం చాలా బాగా పడుతుంది. ఎంజాయ్ చేస్తూ తినండి. వర్షాకాలం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.